అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో కార్తీక ద్వాదశి రోజు మా ఇంట్లో తులసి పూజను ఎలా చేసుకున్నాము అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టైం మార్నింగ్ 4 o'clock అయిందండి. నా వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. 4 o'clockకి నిద్ర లేచిన వెంటనే ఇంటి బయట మొత్తం కూడా ఊడ్చేసేసుకున్నాను. ఇంటి బయట ఊడ్చిన తర్వాత ఇంటి లోపల అంటే హాల్ అలాగే కిచెన్ ఈ రెండు ఊడ్చేస్తానండి. మా పూజ రూమ్ వచ్చి హాల్లో ఉంటుంది కాబట్టి ఇంకా హాల్ ఒకటి ఊడ్చేస్తాను, అలాగే కిచెన్ కూడా ఊడ్చేస్తాను. మా మేట్ 7 o'clockకి వచ్చిన తర్వాత తను మళ్ళీ ఇల్లు ఊడ్చి తుడిచేసి వెళ్తారు. ఈ పని అయ్యేసరికి నాకు 4:15 అయితే అయిందండి. నేను స్నానం చేసి తర్వాత పూజ రూమ్లో నిన్న పెట్టిన పూలు మొత్తం కూడా తీసేసి దీపపు కుందులన్నీ కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను. మార్నింగ్ పూజ కంప్లీట్ అయ్యేసరికి 5:15 అయిందండి. ఫస్ట్ ఇంట్లో అంటే పూజ రూమ్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా మనం తులసమ్మ దగ్గర పూజ చేసుకోవాలి. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి ముందు దీపాలు అయితే పెట్టుకోవాలి. రోజు తులసి దామోదరుల కళ్యాణం కదండి, తులసి వివాహం కదా, కాబట్టి నేను అమ్మవారికి బ్లౌజ్ పీస్తో సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఉసిరి చెట్టుకు కూడా నేను సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటారు కదా, దామోదరుడు ఉంటారు కాబట్టి విష్ణుమూర్తి కూడా మనం డెకరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను సింపుల్గా పై చెల్లతో ఈ రకంగా నేను డెకరేట్ అయితే చేశాను. అంటే చాలామంది ఉసిరి కొమ్మ తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఒకవేళ ఉసిరి చెట్టు ఉంటే మనం తులసి చెట్టు పక్కనే పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఈ నెల మొత్తం కూడా కార్తీక మాసం నెల మొత్తం కూడా తులసమ్మ దగ్గర అలాగే ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే చాలా మంచిది అంటారు. కాబట్టి నేనైతే డైలీ దీపారాధన అయితే చేస్తున్నాను. ఈ రకంగా నేను తులసమ్మ పక్కన ఉసిరి చెట్టుని పెట్టుకొని ఈ రకంగా పూజ అయితే చేసుకున్నాను. చాలా సింపుల్ డెకరేషన్ అండి. అలాగే నేను ఒక పీటను కూడా పెట్టుకుని దానిపైన ఈ రకంగా ముగ్గులు కూడా వేసుకుంటాను. ముగ్గులు వేసి ఇంకా దీనిపైన ఇప్పుడు నేను దీపారాధన అయితే చేస్తాను. చాలా సింపుల్గా అయితే నేను చేసుకున్నానండి. ఈరోజు ఉసిరికాయ దీపాలు వెలిగించుకున్నాను, అలాగే నెయ్యి దీపం వెలిగించుకొని ఇంకా దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈ రకంగా పూజ చేసుకోవడం. అలాగే మీ అందరూ కూడా తులసి పూజను ఎలా చేసుకున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. తులసి పూజ కంప్లీట్ అయ్యేసరికి 6:45 అయిందండి.
డైలీ యశు, శ్రేయు మార్నింగ్ 5:30 కల్లా నిద్రలేస్తారండి. ఇంకా నిద్రలేచి బ్రష్ చేసేసుకొని ఇంక చదువుకుంటారు. తర్వాత ఇంక స్నానం చేసి స్కూల్‌కి అయితే రెడీ అవుతారు. ఈరోజు ఇంట్లో పూజ ఉందని చెప్పేసి నేను మార్నింగే అయితే లేపలేదండి. నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 6:45కి అలా నిద్ర లేపాను. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి నేను పొటాటో రైస్ చేస్తున్నానండి. ఈ పొటాటో రైస్ కోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఇప్పుడు కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేస్తున్నానండి. కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ కూడా మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుంటున్నాను. నేను ఒక స్మాల్ సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పొటాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. అంటే నేను బాయిల్ చేయలేదండి, పైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసి ఈ రకంగా కట్ చేసేసుకొని వేసుకున్నాను. పొటాటో చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పొటాటోని కట్ చేసిన తర్వాత కొంచెం సేపు సాల్ట్ వాటర్లో వేసుకొని ఆ తర్వాత ఫ్రై చేస్తే మనకు పొటాటో పీసెస్ చాలా క్రిస్పీగా ఉంటాయి. నేను మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని ఇంకా నేను ఫ్రై చేసేసుకుంటాను. ఒక 5 to 7 మినిట్స్ కల్లా మనకు పొటాటో పీసెస్ మొత్తం కూడా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మనకి పొటాటో మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ పీల్ చేసేసి కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను, అలాగే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ని మనం బాయిల్ చేసుకునేటప్పుడే వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాము అంటే రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇలా నేను మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను. నాకు సాల్ట్ అనేది కొంచెం తగ్గినట్లు అనిపించింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ని నేను యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను మ్యాజిక్ మసాలా వేసుకుంటున్నాను. ఈ మ్యాజిక్ మసాలాను వేసుకోవటం వల్ల రైస్లో చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఒక ప్యాకెట్ వేస్తే మనకి సరిపోతుంది. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మ్యాజిక్ మసాలా పౌడర్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 o'clock అయిందండి. మా మేడ్ కూడా వచ్చేసారు, తను ఇల్లు క్లీన్ చేస్తున్నారు. వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి 7:30 అయిందండి. మెయిడ్ వచ్చే ముందే నేను మ్యాట్స్ అన్నీ కూడా తీసి పక్కకు పెట్టేస్తాను. తనకు కూడా క్లీన్ చేయడం ఈజీగా ఉంటుందని. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కూడా ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ నీట్‌గా సర్ది పెట్టేసుకుంటాను. పిల్లలు కూడా స్కూల్‌కి రెడీ అవుతున్నారు. మార్నింగే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తానండి. అంటే పిల్లలు స్కూల్‌కి వెళ్ళేసరికి బట్టలు కూడా వాష్ అయిపోతాయి. ఇంక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్నీ కూడా నేను డ్రై చేసేస్తాను. క్విక్ 30లో పెట్టుకుంటానండి. నాకు 30 మినిట్స్ కల్లా బట్టలన్నీ కూడా వాష్ అయిపోతాయి. ఇంట్లో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కదండీ! వాటికి కంపోస్ట్ అలాగే ఫెర్టిలైజర్స్ మొత్తం కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం బనానాస్ తిన్న తర్వాత ఆ పీల్ ఉంటాయి కదండీ! బనానా పీల్ పడేస్తూ ఉంటాం కదా! అలా పడేయకుండా ఏదన్నా
బాటిల్‌లో గానీ, లేకపోతే ఏదైనా కంటైనర్‌లో వేసుకొని అందులో వాటర్ వేసేసి ఒక 3-4 డేస్ అలానే ఉంచేసేయాలండి. తర్వాత మనం ఆ వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి వడకట్టేసేసుకొని అందులో ఇంకా ఎక్స్‌ట్రాగా వాటర్‌ని యాడ్ చేసేసి మనం మొక్కలకి వేస్తూ ఉంటే చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది మొక్కలకి. ఇంకా ఆ పీల్ కూడా మనం కంపోస్ట్ దాంట్లో వేసేసుకోవచ్చు. ఈ రకంగా నేనైతే చేస్తూ ఉన్నాను. అంటే ఇంట్లో యూజ్ చేసిన కిచెన్ వేస్ట్ మొత్తం కూడా నేను ఒక బకెట్ దాంట్లో వేసేసుకొని ఇంక నేను కంపోస్ట్ అయితే చేస్తున్నాను. యషు, శ్రేయ కూడా స్కూల్‌కి రెడీ అయిపోయారండి. అలాగే మా హస్బెండ్ క్లినిక్ కూడా రెడీ అయ్యారు. 7:50 కల్లా పిల్లలు స్కూల్‌కైతే బయలుదేరుతారు. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నేను ఇంకొకసారి ఇల్లు మొత్తం గూడా క్లీన్ చేసేసుకొని, వాషింగ్ మిషన్‌ది బట్టలన్నీ అయిపోయాయంటే అవి కూడా డ్రై చేసేసుకుంటాను. డ్రై చేసుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం సేపు రిలాక్స్ అయిపోతాను. అంటే మార్నింగ్ లేచుంటాం గదా! కాబట్టి కొంచెం టైర్డ్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం సేపు రిలాక్స్ అయిపోయి, ఆ తర్వాత నేను బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే లంచ్ ఏదన్నా ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ 4:00 టు 8:00 రొటీన్ వ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఇలా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.